వెల్కమ్ టు ఏపీ టీవీ 10 న్యూస్. పోటుతో భజన గాయకుడు ఆర్టీసీ డ్రైవర్ అయినటువంటి నాగరాజు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం. కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధిలోని కందుకూరు గ్రామంలో ఆధుని డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్న మద్దమ్మగారి నాగరాజు వయసు 45 సంవత్సరాలు. శనివారం నాడు తెల్లవారుజామున డ్యూటీకి వెళ్లేందుకు తయారు అవుతుండగా ఆకస్మికంగా వచ్చిన గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రమైన కోసిగి గ్రామ నివాసిగా ఉన్న నాగరాజు కొంతకాలం క్రితం భార్య స్వగ్రామమైన కందుకూరు గ్రామంలో నివాసముంటూ ప్రతిరోజు డ్యూటీ నిమిత్తం ఆధునికి వెళ్లి వస్తూ ఉంటారు. ఆయన ఆకస్మిక మృతి పలువురు ఆర్టీసీ ఉద్యోగులను, కళాకారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన మంచి కళాకారుడు కావడంతో ఇటుకు కోసిగి మండలంలోనూ అటు ఆదోని డివిజన్లోనూ ఆయనంటే తెలియని వారే లేరని చెప్పుకోవచ్చు. అయితే నాగరాజుకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆదోని శ్రీ మంగళ ఆంజనేయ గుడిలో జరిగే ఘంటశాల గానా విభా వారి కార్యక్రమంలో పాల్గొంటూ ఎన్నో ఘంటసాల పాటలు పాడుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే డిపోలోను జరిగే కార్యక్రమంలోనూ వివిధ రకాల పాటలు పాడి డిపోలోను ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే భజన బృందాలలోనూ పాల్గొని మంచి పాటలు పాడేవారు. నాగరాజు మృతి కళాకారులకు, భజన బృందం సభ్యులకు తీరని లోటని పలువురు అంటున్నారు. కందుకూరులో మృతి చెందిన నాగరాజును బంధువులు సొంత గ్రామమైన కోసిగికి తీసుకొచ్చి అశేష మంది అభిమానుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే నాగరాజు మృతికి ఆధుని ఆర్టీసీ సిబ్బంది సంతాపం తెలియజేస్తూ మృతుని కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మృతుడికి భార్య, 2 మగపిల్లల సంతానం ఉన్నారు. ఎవరు